ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళవి ఉంటాయి. తాజాగా కాపులకి, బీసీలకు, బ్రాహ్మణులకి టీడీపీ, బీజేపీ చేసిన సామాజిక అన్యాయాన్ని గమనించండి అంటూ ఇది వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుందో లేకపోతే ఆయా పార్టీల్లో సీట్లు దక్కని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ ప్రచారంలోకి తీసుకొచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇరువురు కలిసి కుట్రపూర్తంగా కాపు, బీసీ, బ్రాహ్మణ్ సామాజిక వర్గాల వారికి చేసిన సామాజిక అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నిశ్చితంగా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ పోటీ చేస్తున్న 17 పార్లమెంట్ స్థానాలకు కానీ కనీసం ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాల వారికి కేటాయించలేదు. టీడీపీ పోటీ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలకు కానీ కేవలం 11 స్థానాలు మాత్రమే కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు కేటాయించారు. 17 + 144 161 స్థానాలకు కానీ కేవలం 11 సీట్లను మాత్రమే టీడీపీ వారు కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాల వారికి కేటాయించారు. అంటే పార్లమెంటు ప్లస్ అసెంబ్లీ కలిపి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపులకు టీడీపీ ఎంత అన్యాయం చేసిందో గమనించగలరు. బీజేపీ వారు పోటీ చేస్తున్న 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం ఒక్క స్థానాన్ని కూడా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఇవ్వలేదు. మొత్తం 16 సీట్లో ఏ ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి గారు ఇరువురు కలిసి కుట్ర చేశారు. దయచేసి ఏపీ ప్రజలంతా గమనించాల్సింది ఏంటంటే టీడీపీలో 32, బీజేపీలో 3, జనసేనలో 1 మొత్తం 36 అసెంబ్లీ స్థానాలకు అమ్మవారికి ఇవ్వడంలోనూ ఇప్పించడంలోనూ వారు ఇరువురు విజయం సాధించారు. అంతేకాకుండా టీడీపీలో 4, బీజేపీలో 1 మొత్తం 5 ఎంపీ స్థానాలు కమ్మవారికి ఇప్పించడంలోనూ ఇవ్వడంలోనూ విజయం సాధించి వారికి సామాజిక వర్గంపై వారికి ఉన్న కులాభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. ఏపీలోని బీసీలంతా గమనించాలి. టీడీపీలో కమ్మవారికి 32 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు, బీసీలకు 34 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. టీడీపీ ప్లస్ బీజేపీ కలిపి 4 + 1 5 ఎంపీ సీట్లను కమ్మవారికి ఇచ్చారు. బీసీలకు కూడా టీడీపీలో 5 ఎంపీ స్థానాలు ఇచ్చారు. దీన్ని బట్టి బీసీలంతా గమనించాలి. ఏపీలో 4% జనాభా ఉన్న కమ్మవారికి 40% జనాభా ఉన్న బీసీలకు టీడీపీ సమన్యాయం, సామాజిక న్యాయం చాలా చక్కగా చేసింది. ఇది టీడీపీ మార్క్ సామాజిక న్యాయం. ఏపీలో 4% కమ్మవారు 36 + 5 41 స్థానాల్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సామాజిక న్యాయం. అంతేకాదు హెచ్ఆర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటి నుంచో బీసీ నియోజకవర్గం. అత్యధిక బీసీలో ఉన్న నియోజకవర్గాన్ని బీజేపీ ముసుగులో కమ్మవారు లాగేసుకున్నారు. బీసీ సామాజిక వర్గం శ్రీ కళా వెంకటరావు గారిని పొమ్మం లేక పొగబెట్టినట్టుగా హెచ్ఆర్ల నుండి చీపురుపల్లికి పంపారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఓటమి తప్పదని ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో బీసీ నాయుడు తూర్పు కాపు అయిన కళా వెంకటరావు గారికి మంచి న్యాయం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బైరా దిలీప్ చక్రవర్తి గారికి అన్యాయం చేసి అనకాపల్లి ఎంపీ సీట్ని తన ప్రధాన అనుచరుడు మరియు కమ్మవారితో 2 తరాల వివాహ బంధుత్వం కలిగిన సీఎం రమేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి బీజేపీ ముసుగులో ఇప్పించారు. అదేవిధంగా జనసేనలో బలమైన బీసీ నాయకుడైన పోతిరి మహేష్ గారి విజయవాడ అసెంబ్లీ సీట్ని బీజేపీ పొత్తుతో తనకు అత్యంత ఆప్తుడైన సుజనా చౌదరి గారికి ఆ సీట్ని చంద్రబాబు గారు ఇప్పించారు. ఇదైనా టీడీపీ కాపులకు, తూర్పు కాపులకు, బీసీలకు చేసిన సామాజిక న్యాయం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ నరసింహారావు గారికి బీజేపీ పక్షాన్ని విశాఖ ఎంపీ సీట్ రాకుండా చేసి బాలకృష్ణ గారి చిన్నాళ్ళుడు భరత్ గారికి ఆ సీటు పట్టుబట్టి టీడీపీ పక్షాన్ని ఇచ్చేశారు. బీజేపీకి సంప్రదాయ ఓటర్లు అయినటువంటి బ్రాహ్మణులకు కనీసం 16 సీట్లో ఒక్క సీటు కూడా కేటాయించకుండా అన్యాయం చేశారు. బీజేపీకి అత్యంత ఆప్తుడైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సాధు సన్యాసి హిందూ ధర్మానికి ఆధ్యాత్మిక గురువులు ఒకరైన పరిపూర్ణానంద స్వామికి టికెట్ ఇవ్వకుండా కుట్ర చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన స్థానికుడైన సోమవీర్రాజు గారికి రాజమండ్రి ఎంపీ సీట్ కానీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీట్ కానీ బీజేపీ పక్షాన్ని ఇవ్వకుండా వారి ఇరువురు కలిపి అడ్డుకున్నారు. బీజేపీలో బ్రాహ్మణ సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గం అని ఎంత బలంగా పురంధేశ్వరిగా తొక్కేశారో స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలకు తెలియని మరో గమ్మత్తు విషయం ఏంటంటే ఇతర సామాజిక వర్గాల వారికి సీట్లను ఇచ్చినట్టు కలరింగ్ ఇస్తూ కమ్మ సామాజిక వర్గం వారితో వివాహ బంధుత్వం ఉన్న వారికి అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు తమ కులపక్షపాతం చూపించారు. ఈ లెక్కన టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పొత్తులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లో సుమారు 65% ఉన్న కాపులకు, బీసీలకు ఇచ్చిన మొత్తం సీట్లకు సమానంగా సీట్లను 4% ఉన్న కమ్మవారికి, వారి బంధువర్గం వారికి కేటాయించారు. పైన పేర్కొన్న వాస్తవాలను ఏపీ ప్రజలంతా గమనించాలని, సామాజిక న్యాయం కోసం మాట్లాడే నైతికత చంద్రబాబు నాయుడు గారికి ఉందని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి ఎంత మాత్రం నైతికత లేదని మేము భావిస్తున్నాం. కమ్మ న్యాయం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు బలంగా కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాం. సామాజిక ఉద్యమాభినందనలతో అంటూ ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ రాష్ట్ర చైర్మన్ సోషల్ జస్టిస్ ఫోరం, పంచాది రంగారావు రాష్ట్ర కన్వీనర్ సోషల్ జస్టిస్ ఫోరం, కోటిపల్లి అయ్యప్ప రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ కాపు ఐక్య వేదిక, పెద్దిరెడ్డి మహేష్ రాష్ట్ర కన్వీనర్ కాపు ఐక్య వేదిక అంటూ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఈ కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. ఇది మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.